వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వంకలు పెట్టి అడుకునేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషకరమని తెలిపారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. ఏ సమస్య అయినా నేరుగా తనకు చెప్పాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. వరంగల్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం, కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం, ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మా పైన ఎంత నిర్బంధం మోపినా, ఎన్ని అవస్థలు మోపినా, ఎన్ని మా పైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా 3 పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే అన్నారు స్వయంగా, మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం, సమయం కేటాయిస్తాం, ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు. కానీ నిన్న సామాన్యుది కాదు కదా, ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు, కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించారు అన్నది ప్రజల్లో అర్థమైంది. కనీసం కలెక్టర్ ఆఫీస్లో అయినా మీరు సమీక్షా సమావేశం పెట్టి సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మరి వాళ్ళు కూడా డేటు 2022లో మరి వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ కింద ఒక 500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మొదటి విడత 300 కోట్లు, రెండో విడత 200 కోట్లు శాంక్షన్ ఇస్తామన్నాం అన్నారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఈ ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా ఆ 500 కోట్లు శాంక్షన్ చేయించాల్సిందే, శాంక్షన్ ఆల్రెడీ అయింది, తీసుకురావాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఒక 1500 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నది మన అప్పటి ప్రభుత్వం. అలాగే ఒక 500 నుంచి 600 కోట్లు పార్టీలో ఉన్నటువంటి నీ శాసనసభ్యులు నిన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకొని ప్రజాపాలన వైపు, ప్రజా సమస్యల వైపు దృష్టి పెట్టాలని చెప్పి సమగ్ర అభివృద్ధి మీద ఒక విజన్తో ముందుకు పోతే ప్రజలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నా
రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మాత్రమే చెప్పినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా భావించాలి రాష్ట్ర ప్రజలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో కేబినెట్ ద్వారా తెలియపరచండి. ఈ రాష్ట్రానికి అత్యంత హై లెవెల్ బాడీ కేబినెట్ ద్వారానే ఇద్దరు మంత్రులే పాలన చేస్తారు అంటే మిగతా మంత్రుల వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళకున్న గౌరవం ఏంటి, వాళ్ళ మీద విశ్వాసం లేదా, కొండా సురేఖ నమ్ముతలేరా, సీతక్క గారిని నమ్ముతలేరా, ఇట్లా చెప్పుకుంటూ ఈ కేబినెట్లో ఉండబడిన మిగతా మంత్రులను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదా? ఇవన్నీ కూడా వారు చెప్పిన మాటలే, కొత్తగా మేము ఆరోపణ చేయడం లేదు. నిన్న చిన్న రిక్వెస్ట్, మా విద్యార్థులకు జరిగిన సంఘటన వాళ్ళు వివరిస్తారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మండల ఎంపీపీ కొత్త వినత శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీస్లు ఈ నెల 3వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిన ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గాంధీ హాస్పిటల్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, రాకేష్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీస్ వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలింపు. బలవంతపు అరెస్టులపై మండిపడ్డ పల్లా ఏనుగుల రాకేష్ రెడ్డి. మరో 40 మంది బీఆర్ఎస్ ఓయూ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.
లింగాల గణపురం మండలం చీటూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి వారికి ఒక్కొక్కరికి 50 కిలోల చొప్పున బియ్యం, కొంత నగదు రూపంగా ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లింగాల గణపురం మండల ప్రజలకు కష్టసుఖాలు అండగా ఉంటానని, ఆపదలో ఉన్న వారికి నా వంతు సాయంగా అందిస్తానని అన్నారు. ఈరోజు చీటూరు గ్రామంలో ముగ్గురు వ్యక్తులు మరణం చెందగా రావడం జరిగింది. వారికి ఆర్థికంగా మరియు మనోధైర్యం ఇస్తూ, అలానే మండలంలో ఏ కుటుంబంలోనైనా పేద కుటుంబం ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పి సహాయ సహకారాలు చేస్తానని ఈరోజు చీటూరు గ్రామంలో మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలకు మరియు యూత్కు మరియు ప్రజలకు మనం స్థానికంగా ఉండి ఏదైనా కొట్లాడితే దానికి నేను అండదండలు ఉంటానని మీ అందరి ముంగట హామీ ఇస్తున్నాను. ఇది నెరవేర్చడానికి మీరు ఏది చేసినా మీ వెన్నంటూ ఉంటానని మండల ప్రజలు కోరుకున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని పలు ముంపు ప్రాంతాలలో వర్షాలతో వచ్చే వరద నీటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ చూ ఆదేశించారు. వర్షాకాల నేపథ్యంలో సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, పద్మనగర్లో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యతో కలిసి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సోమవారం ఉదయం పరిశీలించారు. పద్మనగర్ ఈటీపీ నుంచి శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ ప్రాంతాల మీదుగా మానేరులో వరద నీరు కలిసి స్థలాలలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాలతో వచ్చే వరద ముంపులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని సూచించారు. పక్కా ప్రణాళికతో పనులు చేయాలని ఆదేశించారు. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలలో 33 మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేము కోరాం, వాళ్ళు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం. అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకొని చెప్తాం అని సీఎం వ్యాఖ్యానించారు. ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు
ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ మాటేటి సంజీవ్ కుమార్ వలస నీలయ్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, తల్లి జన్మిస్తేనే వైద్యులు పునర్జన్మ ఇస్తారని, అలాగే వైద్య రంగంలో భారతదేశం సాధిస్తున్న గొప్ప ప్రగతిని, రోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యుల పట్ల నమ్మకాన్ని, వారి సేవల అత్యుత్తమ స్వరూపాన్ని గౌరవించాలని సదుద్దేశంతో క్లబ్ సభ్యులందరి తరపున వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ వారు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. వీడియో చూస్తున్నా. ఓకే. డాక్టర్ దేవులందరికీ నేషనల్ డాక్టర్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున మేము అందరం ఘనంగా సన్మానించడం జరిగింది. హ్యాపీ డాక్టర్స్ డే. Today on this auspicious day, on the occasion of Dr. B.C. Rai గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. మన లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో గల మన డాక్టర్స్ని మనం సన్మానించడం జరిగింది. మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిందే, కరోనా కాలంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది, వాళ్ళు ఎంత సేవ చేశారు అనేది, అసలు వాళ్ళ సేవ అనేది అంతిమం లేదు. సో వాళ్ళతోనే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నది, మా లయనిస్టిక్ ఇయర్. దానికి నేను కృతజ్ఞతని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా బదిలీపై వచ్చిన కె వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ హోదాలో రాజన్న దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈవో కార్యాలయంలో ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి పదవి విరమణ అయిన ఉద్యోగులను దేవాలయ ఈవో రామకృష్ణ శాల్వతో సత్కరించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈఈ రాజేష్, అరుణ్, సురేష్, పెంట శ్రీను, ఎడ్ల శివ తదితరులు పాల్గొని శాల్వతో సత్కరించారు. రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం వీడియో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. ముందుగా దేవస్థానం అర్చక స్వాములతోటి వేదోక్త ఆశీర్వచనం. ఆకస్మిక
ఆకస్మికంగా వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషి డ్యామ్ బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన కుటుంబం. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.